హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10వ తరగతిలోని కవి పరిచయాల మీద ప్రశ్నలు తయారు చేశాను. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం ఏ శతకంలోనిది? ఆప్షన్ 1 సుమతి శతకం, ఆప్షన్ 2 శ్రీకాళహస్తీశ్వర శతకం, ఆప్షన్ 3 వేమన శతకం, ఆప్షన్ 4 తెలుగు బాల శతకం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఈ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనే పద్యం వేమన శతకంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎర్రన బిరుదును గుర్తించండి. ఏ శంభుదాసుడు, బి వాగను శాసనుడు, సి ప్రబంధ పరమేశ్వరుడు, డి కవి బ్రహ్మ. ఆప్షన్ 1 ఏబిసి సరైనవి, ఆప్షన్ 2 బిసిడి సరైనవి, ఆప్షన్ 3 బిసి సరైనవి, ఆప్షన్ 4 ఏసి సరైనవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఏ మరియు సి సరైనవి. ఎర్రన గారి యొక్క బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎర్రన రచనా శైలిని గుర్తించండి. ఆప్షన్ 1 అక్షర రమ్యత, ఆప్షన్ 2 రసాభిజిత బంధం, ఆప్షన్ 3 సూక్తి వైచిత్రి, ఆప్షన్ 4 నాటకీయత. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఎర్రన గారి యొక్క రచనా శైలి సూక్తి వైచిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన ఎవరి ఆస్థాన పండితుడు? ఆప్షన్ 1 ప్రోల వేమారెడ్డి, ఆప్షన్ 2 మనమసిద్ధి, ఆప్షన్ 3 రాజరాజ నరేంద్రుడు, ఆప్షన్ 4 వీరభద్రారెడ్డి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఎర్రన ప్రోల వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చంద్రకళ గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ఈమె నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేశారు. ఆప్షన్ 2 ఈమె చిత్తూరు జిల్లా అరకొండలో జన్మించారు. ఆప్షన్ 3 భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు రాశారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ క్వశ్చన్, కుమార శతకం ఎవరిది? ఆప్షన్ 1 పక్కి అప్పల నరసయ్య, ఆప్షన్ 2 దూర్జటి, ఆప్షన్ 3 వేమన, ఆప్షన్ 4 మారద వెంకయ్య. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కుమార శతకం, కుమారి శతకం పక్కి అప్పల నరసయ్య గారిది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో వచ్చిన మొదటి దుష్టాంత శతకం ఏది? ఆప్షన్ 1 కుమార శతకం, ఆప్షన్ 2 వేమన శతకం, ఆప్షన్ 3 భాస్కర శతకం, ఆప్షన్ 4 వీర కాళికాంబ శతకం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం. దీని యొక్క కవి మారద వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్, వేమన పద్యాలలో ఏ ఛందస్సును వాడారు? ఆప్షన్ 1 తేటగీతి, ఆప్షన్ 2 సీసం, ఆప్షన్ 3 చెంపకమాల, ఆప్షన్ 4 ఆటవెలది. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. వేమన గారు తన యొక్క పద్యాలలో ఆటవెలది ఛందస్సును వాడారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగు లక్ష్మణ గారి రచన కానిది గుర్తించండి. ఇక్కడ రచన కానిది అన్నాడు. ఆప్షన్ 1 రామేశ్వర మహాత్మ్యం, ఆప్షన్ 2 విశ్వామిత్ర చరిత్ర, ఆప్షన్ 3 దాశరథి శతకం, ఆప్షన్ 4 గంగా మహాత్మ్యం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. కానిది అన్నాడు కాబట్టి ఏనుగు లక్ష్మణ కవి గారిది దాశరథి శతకం కాదు, రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం అనేటటువంటివి ఏనుగు లక్ష్మణ కవి గారి. నెక్స్ట్ క్వశ్చన్, కుప్పుస్వామి శతకం ఎవరిది? ఆప్షన్ 1 త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ 2 గాడేపల్లి సీతారామమూర్తి, ఆప్షన్ 3 దార్ల సుందరీమణి, ఆప్షన్ 4 తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కుప్పుస్వామి శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి గారిది. నెక్స్ట్ క్వశ్చన్, హరిహరనాథ శతకం ఎవరిది? ఆప్షన్ 1 గాడిపల్లి సీతారామమూర్తి, ఆప్షన్ 2 షేక్ మహమ్మద్ హుస్సేన్, ఆప్షన్ 3 తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య, ఆప్షన్ 4 దార్ల సుందరీమణి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. హరిహరనాథ శతకం షేక్ మహమ్మద్ హుస్సేన్ గారిది. నెక్స్ట్ క్వశ్చన్, దార్ల సుందరీమణి శతకం ఏది? ఆప్షన్ 1 భావలింగ శతకం, ఆప్షన్ 2 వెంకటాద్రి ఈశ్వర శతకం, ఆప్షన్ 3 వెంకటేశ శతకం, ఆప్షన్ 4 భాస్కర శతకం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. దార్ల సుందరీమణి గారిది భావలింగ శతకం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రమ వల్లనే సంపదలు వస్తాయి, శ్రమయే అన్నిటికీ మూలం అని తెలిపింది ఎవరు? ఆప్షన్ 1 మారద వెంకయ్య, ఆప్షన్ 2 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆప్షన్ 3 వేమన, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. వేమన తెలిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతము ఆత్మ వివేక సాధనం అనేది ఎవరి పద్యం? ఆప్షన్ 1 త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ 2 షేక్ హుస్సేన్, ఆప్షన్ 3 దార్ల సుందరీమణి, ఆప్షన్ 4 తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య.
ఆప్షన్ 4 కరెక్ట్ అండి. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతము ఆత్మ వివేక సాధనమని తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్య గారి యొక్క పద్యం. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అన్నది ఎవరు? ఆప్షన్ 1 జోసెఫ్ కాన్రాడే, ఆప్షన్ 2 చర్చిల్, ఆప్షన్ 3 డేనియల్ వెబ్స్టర్, ఆప్షన్ 4 రూజ్వెల్ట్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. జోసెఫ్ కాన్రాడే గారు నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, భౌతికమైన అలంకారం ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారమని అన్నది ఎవరు? ఆప్షన్ 1 తులసీదాసు, ఆప్షన్ 2 భర్తృహరి, ఆప్షన్ 3 సీతాదేవి, ఆప్షన్ 4 అబ్రహం లింకన్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. భర్తృహరి గారు అంటారు భౌతికమైనటువంటి అలంకారం ముఖ్యం కాదు, వాగ్భూషణమే అసలైనటువంటి అలంకారం అని చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాసిరెడ్డి సీతాదేవి గారి యొక్క బిరుదు ఏమిటి? ఆప్షన్ 1 ఆంధ్ర పెర్ల్ బక్, ఆప్షన్ 2 విద్యా కళానిధి, ఆప్షన్ 3 విద్యా కళాపోషిణి పైవన్నీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆంధ్ర పెర్ల్ బక్ అనేది వాసిరెడ్డి సీతాదేవి గారి యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, వాసిరెడ్డి సీతాదేవి గారికి 5 సార్లు ఏ పురస్కారం లభించింది? ఆప్షన్ 1 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ 3 గుర్రం జాషువా సాహిత్య పురస్కారం, ఆప్షన్ 4 విమల సాహిత్య పురస్కారం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది 5 సార్లు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్న నేను విచారించను, నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 డేనియల్ వెబ్స్టర్, ఆప్షన్ 2 జోసెఫ్ కాన్రాడే, ఆప్షన్ 3 వాసిరెడ్డి సీతాదేవి, ఆప్షన్ 4 అబ్రహం లింకన్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. డేనియల్ వెబ్స్టర్ అని గారు అంటారు మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్న నేను విచారించను, నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటానని డేనియల్ వెబ్స్టర్ గారు చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భాగవతం రాసింది ఎవరు? ఆప్షన్ 1 పాల్కూరికి సోమనాథుడు, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 బమ్మెర పోతన. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. భాగవతాన్ని బమ్మెర పోతన గారు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, భాగవతంలోని భాగాలను ఏమని పేరు? ఆప్షన్ 1 పర్వాలు, ఆప్షన్ 2 కాండలు, ఆప్షన్ 3 స్కందాలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. భాగవతంలోని భాగాలను స్కందాలు అంటాం, భారతంలోని భాగాలను పర్వాలు అంటాం, రామాయణంలోని భాగాలను కాండలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉమర్ ఆలీషా గారి జననం ఎప్పుడు? ఆప్షన్ 1 1887 ఫిబ్రవరి 28, ఆప్షన్ 2 1885 ఫిబ్రవరి 28, ఆప్షన్ 3 1890 ఫిబ్రవరి 28, ఆప్షన్ 4 1895 ఫిబ్రవరి 8. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 1885 ఫిబ్రవరి 28న ఉమర్ ఆలీషా గారు జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమర్ ఆలీషా రచించిన నాటకాలను గుర్తించండి. ఆప్షన్ 1 మణిమాల, ఆప్షన్ 2 అనసూయాదేవి, ఆప్షన్ 4 చంద్రగుప్త విషాద సౌందర్యం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవేనండి. ఉమర్ ఆలీషా గారి యొక్క నాటకాలు మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త విషాద సౌందర్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఉమర్ ఆలీషా గారి గద్య రచనలను గుర్తించండి. ఆప్షన్ 1 ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర, ఆప్షన్ 2 మహమ్మద్ రసూల్ సూఫీ వేదాంత దర్శనం, ఆప్షన్ 3 బ్రహ్మ విద్యా విలాసం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఉమర్ ఆలీషా గారి యొక్క రచనలు ఇవన్నీ, కానీ ఇక్కడ గద్య రచనలు అడిగాడు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర అనేటువంటివి గద్య రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమర్ ఆలీషా గారికి గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఎవరు? ఆప్షన్ 1 తెలుగు విశ్వవిద్యాలయం వారు, ఆప్షన్ 2 ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు, ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు, ఆప్షన్ 4 కాకతీయ విశ్వవిద్యాలయం వారు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు గౌరవ డాక్టరేట్తో సత్కరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలు అనేది ఎవరు రాశారు? ఆప్షన్ 1 నార్ల చిరంజీవి, ఆప్షన్ 2 వీరభద్రరావు, ఆప్షన్ 3 కరుణశ్రీ, ఆప్షన్ 4 ఉమర్ ఆలీషా. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. వీరభద్రరావు గారు రాశారు.
నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యం చాలా సున్నితమైన పువ్వు, వాడి అయిన కత్తి, విలువైన వజ్రం అన్నది ఎవరు? ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 గాంధీజీ. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, శ్రీశ్రీ అంటాడు. స్వాతంత్ర్యం చాలా సున్నితమైన పువ్వు, వాడి అయిన కత్తి, విలువైన వజ్రం అని అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈనక మున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు బెట్ట నేర్పు అనే పద్యం ఎవరిది? ఆప్షన్ 1 వైసీవి రెడ్డి, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 కరుణశ్రీ. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, గుర్రం జాషువా గారి యొక్క పద్యం. నెక్స్ట్ క్వశ్చన్, వైసీవి రెడ్డి పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఎమ్మనూరు చింతల వెంకటరెడ్డి, ఆప్షన్ 2 చింతల చిన్న వెంకటరెడ్డి, ఆప్షన్ 3 ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి, ఆప్షన్ 4 చింతల ఎమ్మనూరు వెంకటరెడ్డి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి వైసీవి రెడ్డి యొక్క పూర్తి పేరు. నెక్స్ట్ క్వశ్చన్, వైసీవి రెడ్డి గారి కథల సంపుటి ఏమిటి? ఆప్షన్ 1 సింధూర రేఖ, ఆప్షన్ 2 గట్టి గింజలు, ఆప్షన్ 3 పారిజాతం, ఆప్షన్ 4 తొలకరి చినుకులు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, గట్టి గింజలు అనేటటువంటిది వైసీవి రెడ్డి గారి యొక్క కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, వైసీవి రెడ్డి గారి మరణం ఎప్పుడు? ఆప్షన్ 1 1999 అక్టోబర్ 8, ఆప్షన్ 2 1995 అక్టోబర్ 8, ఆప్షన్ 3 1989 అక్టోబర్ 8, ఆప్షన్ 4 1976 అక్టోబర్ 8. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, 1989 అక్టోబర్ 8న మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎమ్మనూరి చిన్న వెంకటరెడ్డి ఏ గ్రామంలో జన్మించాడు? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 నంది గ్రామం, ఆప్షన్ 3 కొలకలూరు, ఆప్షన్ 4 బోనాల. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, బోనాలలో జన్మించారు ఇతడు. నెక్స్ట్ క్వశ్చన్, మబ్బుతునక అనే ఖండకావ్యం ఎవరిది? ఆప్షన్ 1 తిరుపతి వెంకట కవులు, ఆప్షన్ 2 గుర్రం జాషువా, ఆప్షన్ 3 శీలా వీర్రాజు, ఆప్షన్ 4 వెంకట కాళిదాస కవులు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, వెంకట కాళిదాస కవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విజేత ఆత్మకథ అనేది రాసింది ఎవరు? ఆప్షన్ 1 శీలా వీర్రాజు, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 పివి నరసింహారావు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, ఒక విజేత ఆత్మకథ అనేటటువంటిది అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శీలా వీర్రాజు గారి కథా సంపుటులను గుర్తించండి. ఆప్షన్ 1 సమాధి, మబ్బు తెరలు, ఆప్షన్ 2 రంగుటద్దాలు మనసులో కుంచే, ఆప్షన్ 3 ఊరు వీడుకోలు చెప్పింది, ఆప్షన్ 4 కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, ఇక్కడ కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్య అనేటటువంటిది కథా సంపుటాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శీలా వీర్రాజు గారి నవల కానిది గుర్తించండి. ఆప్షన్ 1 కరుణించని దేవత, ఆప్షన్ 2 వెలుగురేఖలు, ఆప్షన్ 3 మైనా, ఆప్షన్ 4 పడుగు పేకల మధ్య జీవితం. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పడుగు పేకల మధ్య జీవితం అనేటటువంటిది నవల కాదు, కరుణించని దేవత, వెలుగురేఖలు, మైనా అనేటటువంటివి నవలలు. నెక్స్ట్ క్వశ్చన్, శీలా వీర్రాజు గారి జననం గుర్తించండి. ఆప్షన్ 1 1930 ఏప్రిల్ 22, ఆప్షన్ 2 1935 ఏప్రిల్ 22, ఆప్షన్ 3 1939 ఏప్రిల్ 22, ఆప్షన్ 4 1934 ఏప్రిల్ 22. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, 1939 ఏప్రిల్ 22న జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, శీలా వీర్రాజు గారి ఏ నవలకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లభించింది? ఆప్షన్ 1 మైనా, ఆప్షన్ 2 వెలుగురేఖలు, ఆప్షన్ 3 కరుణించని దేవత, ఆప్షన్ 4 ఎర్ర డబ్బా రైలు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, మైనా అనేటటువంటి నవలకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మా నాన్నగారు అనే గ్రంథం సంకలనం చేసింది ఎవరు? ఆప్షన్ 1 శాంతా సుందరి, ఆప్షన్ 2 ద్వానా శాస్త్రి, ఆప్షన్ 3 కొడవటి గంటి కుటుంబరావు, ఆప్షన్ 4 గురజాడ అప్పారావు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, మా నాన్నగారు అనేటటువంటి గ్రంథాన్ని సంకలనం చేసింది ద్వానా శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, జారిపోయిన ప్రతి నిమేషము కూడా బ్రతుకునందు భాగము పంచుకొనును అనే పద్యం ఎవరిది? ఆప్షన్ 1 బొద్దులూరి నారాయణరావు, ఆప్షన్ 2 రాజవరం ప్రతాపరావు, ఆప్షన్ 3 మణికంఠ సుందరం, ఆప్షన్ 4 సురవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి,
బొద్దులూరి నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి అన్నది ఎవరు? ఆప్షన్ 1 అబ్దుల్ కలాం, ఆప్షన్ 2 అన్నా ఫ్రాంక్, ఆప్షన్ 3 హెలెన్ కెల్లర్, ఆప్షన్ 4 బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వి చంద్రశేఖరరావు గారి నవలను గుర్తించండి. ఆప్షన్ 1 మాయాలాంతరు, ఆప్షన్ 2 ద్రోహ వృక్షం, ఆప్షన్ 3 5 అంశాలు, ఆప్షన్ 4 లెనిన్ ప్లేయిన్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, 5 అంశాలు అనేటటువంటిది నవల. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రశేఖరరావు గారి ఏ నాటకం జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది? ఆప్షన్ 1 మాయాలాంతరు, ఆప్షన్ 2 ద్రోహ వృక్షం, ఆప్షన్ 3 ఆకుపచ్చని దేశం, ఆప్షన్ 4 జీవని. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, జీవని అనేటటువంటి నాటకం జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవని నాటకం ఆకాశవాణిలో ఏ సంవత్సరం ప్రసారమైంది? ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1991, ఆప్షన్ 3 1993, ఆప్షన్ 4 1994. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, 1991లో హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ 1 సాలువ వంశం, ఆప్షన్ 2 అరవీటి వంశం, ఆప్షన్ 3 తులువ వంశం, ఆప్షన్ 4 నాయక వంశం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, తులువ వంశానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ క్వశ్చన్, బద్దెన గారి శతకం ఏమిటి? ఆప్షన్ 1 శ్రీకాళహస్తీశ్వర శతకం, ఆప్షన్ 2 భాస్కర శతకం, ఆప్షన్ 3 సుమతి శతకం, ఆప్షన్ 4 కుమారి శతకం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, సుమతి శతకం బద్దెన గారిది. నెక్స్ట్ క్వశ్చన్, సమహారం అనే ఖండకావ్యం ఎవరిది? ఆప్షన్ 1 తిరుపతి వెంకట కవులు, ఆప్షన్ 2 రామకృష్ణ సీతారామ సోదర కవులు, ఆప్షన్ 3 బూదరాజ సోదర కవులు, ఆప్షన్ 4 వెంకట రామదాసు సోదర కవులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, రామకృష్ణ సీతారామ సోదర కవుల గారిది సమహారం అనేటటువంటి ఖండకావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వట్టి మాటలు చెప్పడం కంటే చేయూతనిచ్చే చేతులు మిన్న అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 సినారే. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, అబ్దుల్ కలాం గారు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల వారికి ఏ భాషలో పాండిత్యం ఉంది? ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 ఆంధ్ర, ఆప్షన్ 3 కన్నడం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నిట్లో తన పాండిత్యం ఉంది. సంస్కృతం, ఆంధ్ర, కన్నడం భాషలలో మంచి పాండిత్యం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల వారి తెలుగు రచన ఏది? ఆప్షన్ 1 ఆముక్త మాల్యద, ఆప్షన్ 2 రసమంజరి, ఆప్షన్ 3 మదాలస చరిత్ర, ఆప్షన్ 4 జ్ఞాన చింతామణి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, ఆముక్త మాల్యద అనేటటువంటి తెలుగు రచన, రసమంజరి, మాదాలస చరిత్ర, జ్ఞాన చింతామణి అనేటువంటివి సంస్కృత రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల యుగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 క్షీణాంధ్ర యుగం, ఆప్షన్ 2 దక్షిణాంధ్ర యుగం, ఆప్షన్ 3 ప్రబంధ యుగం, ఆప్షన్ 4 ఆధునిక యుగం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల బిరుదు ఏమిటి? ఆప్షన్ 1 మూరు రాయర గండడు, ఆప్షన్ 2 సరస్వతీ పుత్రుడు, ఆప్షన్ 3 సారమతీ కవీంద్ర, ఆప్షన్ 4 పైవన్ని. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, మూరు రాయర గండడు అని శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో లేనివారు? ఆప్షన్ 1 రామరాజ భూషణుడు, ఆప్షన్ 2 పింగళి సూరణ, ఆప్షన్ 3 తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ 4 దగ్గుపాటి దుగ్గన. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, ఇక్కడ అష్టదిగ్గజాలలో లేనివారు అన్నాడు కాబట్టి దగ్గుపాటి దుగ్గన లేడు. రామరాజభూషణుడు, పింగళి సూరణ, తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజ కవులు. నెక్స్ట్ క్వశ్చన్, జక్కరాజు వెంకటకవి గారి యొక్క రచన ఏమిటి? ఆప్షన్ 1 సత్యవతి లీలలు, ఆప్షన్ 2 ఆంధ్ర కౌముదకము, ఆప్షన్ 3 స్వతంత్ర స్వరాజ్యము, ఆప్షన్ 4 మలినం లేని మనుషులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, ఆంధ్ర కౌముదకం అనేటటువంటిది జక్కరాజు వెంకటకవి గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, చెక్కు చెదరని నీతి నిజాయితీలు కలిగి ఉండటం నాయకత్వానికి మౌలిక అర్హత అన్నది ఎవరు? ఆప్షన్ 1 కార్లే, ఆప్షన్ 2 హిట్లర్, ఆప్షన్ 3 దూబే, ఆప్షన్ 4 అబ్రహం లింకన్.
ఆప్షన్ 1 కరెక్ట్ అండి, కార్లేగర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కొండుబట్టియం అనేది ఎవరి రచన? ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 వేదం వెంకటరాయ శాస్త్రి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, గురజాడ అప్పారావు గారిది కొండుబట్టియం. నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ అప్పారావు గారి వర్ధంతి ఎప్పుడు? ఆప్షన్ 1 1910 నవంబర్ 30, ఆప్షన్ 2 1915 నవంబర్ 30, ఆప్షన్ 3 1920 నవంబర్ 30, ఆప్షన్ 4 1862 సెప్టెంబర్ 21. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, 1915 నవంబర్ 30న ఆయన మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరంలో కన్యాశుల్కంకు మొదటి నాటక ప్రదర్శన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1892 ఆగస్టు 13, ఆప్షన్ 2 1890 ఆగస్టు 13, ఆప్షన్ 3 1895 ఆగస్టు 13, ఆప్షన్ 4 1897 ఆగస్టు 13. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, 1892 ఆగస్టు 13న కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్యాశుల్కం నాటకం ఏ సంవత్సరంలో అచ్చయింది? ఆప్షన్ 1 1895, ఆప్షన్ 2 1896, ఆప్షన్ 3 1897, ఆప్షన్ 4 1898. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, 1897లో అచ్చయింది. నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ అప్పారావు గారి అసంపూర్ణ నాటకం ఏది? ఆప్షన్ 1 బిల్హనీయం, ఆప్షన్ 2 సంస్కృత హృదయం, ఆప్షన్ 3 ముత్యాల సరాలు, ఆప్షన్ 4 దిద్దుబాటు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, బిల్హనీయం అనేటటువంటిది అసంపూర్ణ నాటకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రహసనాలు ఎవరి రచన? ఆప్షన్ 1 శ్రీపాదం సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 వేదం వెంకటరాయ శాస్త్రి, ఆప్షన్ 3 తల్లావజ్జుల శివశంకర్, ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది ప్రహసనాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాంతకుమారి సత్యం గార్ల కుమారుడు ఎవరు? ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 కొలకలూరి ఇనాక్, ఆప్షన్ 3 నేతల ప్రతాప్ కుమార్, ఆప్షన్ 4 ఎస్ గంగప్ప. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, నేతల ప్రతాప్ కుమార్ గారి యొక్క తల్లిదండ్రులు శాంతాకుమారి సత్యం. నెక్స్ట్ క్వశ్చన్, నేతల ప్రతాప్ కుమార్ గారి రచన కానిది గుర్తించండి. ఆప్షన్ 1 అన్నంగిన్నె, ఆప్షన్ 2 పాలకంకి, ఆప్షన్ 3 సాహిత్య సుధ, ఆప్షన్ 4 సమతా వసంత గానం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, సాహిత్య సుధ అనేటటువంటిది నేతల ప్రతాప్ కుమార్ గారి యొక్క రచన కాదు. అన్నంగిన్నె, పాలకంకి, సమతా వసంత గానం అనేటటువంటివి నేతల ప్రతాప్ కుమార్ గారి యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, నేతల ప్రతాప్ కుమార్ గారికి ఏ పురస్కారం లభించింది? ఆప్షన్ 1 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆప్షన్ 2 విమల శాంతి జాతీయ కవితా పురస్కారం, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఆప్షన్ 4 గుర్రం జాషువా శాంతి కవితా పురస్కారం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అనేటువంటిది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయి పితూరు ఎవరి రచన? ఆప్షన్ 1 పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆప్షన్ 2 పాములపర్తి నరసింహారావు, ఆప్షన్ 3 సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఆప్షన్ 4 కాళోజీ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, పుట్టపర్తి నారాయణాచార్యులు గారి యొక్క రచన సిపాయి పితూరి. నెక్స్ట్ క్వశ్చన్, దేవులపల్లి సోదర కవుల రచన ఏమిటి? ఆప్షన్ 1 ఆంధ్ర కౌముందకం, ఆప్షన్ 2 మహేంద్ర విజయం, ఆప్షన్ 3 భీం పాలరాగం, ఆప్షన్ 4 బుద్ధిజం శాస్త్రీయత. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, మహేంద్ర విజయం అనేటటువంటిది దేవులపల్లి సోదర కవుల యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ గంగప్ప గారు ఎప్పుడు జన్మించారు? ఆప్షన్ 1 1936 నవంబర్ 8, ఆప్షన్ 2 1986 నవంబర్ 8, ఆప్షన్ 3 1956 నవంబర్ 8, ఆప్షన్ 4 1966 నవంబర్ 8. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, 1936 నవంబర్ 8న జన్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, గంగప్ప గారికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ఆప్షన్ 1 1972, ఆప్షన్ 2 1991, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1999. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, 1972లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు గంగప్ప గారికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ గంగప్ప గారి రచన కానిది? ఆప్షన్ 1 సాహిత్యానుశీలన, ఆప్షన్ 2 తెలుగు జానపద సాహిత్యం, ఆప్షన్ 3 సాహిత్య సుధ, ఆప్షన్ 4 క్షేత్రయ పద సాహిత్యం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆ తెలుగు జానపద సాహిత్యం అనేటటువంటిది ఎస్ గంగప్ప గారి రచన కాదు.
సాహిత్యానుశీలన, సాహిత్య సుధ, క్షేత్రయ పద సాహిత్యం అనేటటువంటివి ఎస్ గంగప్ప గారి యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్గేయకారుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 తాళ్లపాక తిరుమలాచార్య, ఆప్షన్ 2 త్యాగరాజు, ఆప్షన్ 3 తాళ్లపాక అన్నమాచార్యుడు, ఆప్షన్ 4 క్షేత్రయ్య. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. తాళ్లపాక అన్నమాచార్యులు గారిని వాగ్గేయకారుడు అంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.